చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఒక ప్రముఖ వీరనారిగా చరిత్రలో నిలిచిన సామాన్య మహిళ. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ సాయిల దంపతులకు 4వ సంతానంగా జన్మించిన ఐలమ్మ రజక చాకలి కులానికి చెందినవారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో పుట్టిన ఆమె చిన్న వయసులోనే 11 సంవత్సరాల వయసులో చిట్యాల నరసయ్యతో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 4 కుమారులు మరియు 1 కుమార్తె జన్మించారు. ఐలమ్మ కుటుంబం జీవనోపాధి కోసం రజక వృత్తిపై ఆధారపడింది. అంటే బట్టలు ఉతకడం ద్వారా జీవనం సాగించేవారు. అయినప్పటికీ ఆమె జీవితం కేవలం కుటుంబ బాధ్యతలకు పరిమితం కాలేదు. ఆమె తన భూమి మరియు హక్కుల కోసం నిజాం రాజ్యంలోని భూస్వాములు మరియు రజాకార్ల అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీర వనితగా మారారు. 1940ల మధ్య కాలంలో విసునూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అనే జమీందార్ ఐలమ్మకు చెందిన 1 ఎకరం భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. ఈ భూమి ఆమె కుటుంబానికి జీవనాధారంగా ఉండేది మరియు దానిని కాపాడుకోవడం కోసం ఐలమ్మ ధైర్యంగా ఎదిరించారు. ఆమె తమ భూమిని సాగు చేసే హక్కును రక్షించుకోవడానికి ఆంధ్ర మహాసభ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె ఇల్లు ఈ ఉద్యమానికి ఒక కేంద్రంగా మారింది. అక్కడ కమ్యూనిస్టు నాయకులు మరియు రైతాంగ నాయకులు సమావేశాలు నిర్వహించేవారు. ఐలమ్మ తన గ్రామంలో ఎర్ర జెండాను ఎగరేసి భూస్వామ్య వ్యవస్థ, వెట్టి చాకిరీ మరియు రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా గలమెత్తారు. ఈ పోరాటంలో ఆమె కుమారుడు కూడా జమీందారీ దొరల దాడిలో గాయపడ్డారు. కానీ ఐలమ్మ తన సంకల్పాన్ని కోల్పోలేదు. ఐలమ్మ పోరాటం కేవలం తన భూమిని కాపాడుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆమె కుల వివక్ష, లింగ వివక్ష మరియు ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా కూడా నిలబడింది. ఆమె ఒక దళిత మహిళగా భూస్వామ్య వ్యవస్థలో అణిచివేతను ఎదిరించడం ద్వారా తెలంగాణలోని అనేక మంది రైతులకు మరియు మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ధైర్యం మరియు నిర్ణయాత్మకత తెలంగాణ రైతాంగ పోరాటాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ ఉద్యమంలో ఆమె పాత్ర భూమి సంస్కరణలు మరియు వెట్టి చాకిరీ వ్యవస్థ రద్దుకు దారితీసిన పోరుబాటలో కీలకమైంది. ఐలమ్మ జీవితం ఇంటరెక్షనల్ ఫెమినిజం యొక్క ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఎందుకంటే ఆమె కులం, వర్గం మరియు లింగం ఆధారంగా అణచివేతకు వ్యతిరేకంగా ఏకకాలంలో పోరాడింది. 1948లో నిజాం పాలన ముగిసిన తర్వాత కూడా ఐలమ్మ తన గ్రామంలో సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగించారు. ఆమె జీవితం చివరి రోజుల వరకు సామాజిక సమానత్వం, రైతుల హక్కుల కోసం కృషి చేశారు. 1985 సెప్టెంబర్ 10 పాలకుర్తిలో అనారోగ్యంతో ఐలమ్మ మరణించారు. ఆమె వారసత్వం తెలంగాణ ఉద్యమంలో ఒక మైలు రాయిగా నిలిచింది. ఆమె జీవితం ఆధారంగా చాకలి ఐలమ్మ అనే డాక్యుమెంటరీ మరియు రజాకారి అనే సినిమా నిర్మితమై ఆమె స్ఫూర్తిని రాబోయే తరాలకు చేరవేశాయి. 2022 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా జరుపుతుంది. ఆమె త్యాగాలను మరియు ధైర్యాన్ని గౌరవిస్తూ ఐలమ్మ జీవితం ఒక సామాన్య మహిళ ఎలా అసాధారణ పోరాటాన్ని నడిపించగలదో చూపించే ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తుంది. ఆమె కథ తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం పోరాడే వారికి శాశ్వత స్ఫూర్తిగా ఉంది.